హాయ్, వెల్కమ్ టు మహానగర్. నేను మీ మనోజ్. వై నాట్ పులివెందుల? అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నినాదం. సరే, ఎన్నికలు అయిపోయాయి, కూటమి కనీవిని ఎరుగని విజయం సాధించింది. అయినా సరే పార్టీ పెద్దల మనసు నుంచి వై నాట్ పులివెందుల అన్న మాట మాత్రం అస్సలు చెరిగిపోలేదు. జగన్ అడ్డాలో ఎట్టి పరిస్థితుల్లో బల ప్రదర్శన చేయాల్సిందేనని డిసైడ్ అయిపోయారు బాబు. సో ఈసారి మహానాడును పులివెందులలో నిర్వహించాలన్న ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. కడప పాలిటిక్స్ అనగానే ఒక రకంగా అందరికీ వైఎస్ కుటుంబం అందరికి గుర్తు రావడం సరే, అది కామన్ అనుకోండి. సో జిల్లా రాజకీయాల మీద అంతలా పట్టు బిగించింది ఆ ఫ్యామిలీ. అటు టీడీపీ విషయానికి వస్తే గడిచిన 25 ఏళ్లలో నామమాత్రపు సీట్లకే పరిమితమైంది ఆ పార్టీ ఆ జిల్లాలో. సో 2004లో 10 స్థానాలకు గాను 2 సీట్లలోనే గెలిచింది తెలుగుదేశం. 2009లో ఒకే ఒక్క స్థానం దక్కింది. 2014లో కూడా రాజంపేటలో మాత్రమే టీడీపీ ఎమ్మెల్యే విజయం సాధించారు. ఇక 2019లో అయితే మొత్తం 10కి 10 సీట్లు దక్కించుకొని క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 సీట్లను కైవసం చేసుకుంది కూటమి. టీడీపీ 5, బీజేపీ జనసేన చెరువు సీట్లు గెలిచాయి. వైఎస్ కుటుంబానికి అంత పట్టున్న వాళ్ళ సొంత జిల్లాలోనే వైసీపీని కట్టడి చేయగలడం తెలుగుదేశం పార్టీలో జోష్ తెచ్చింది. వైసీపీ అధినేత అడ్డాలో 7 సీట్లు గెలిచిన ఊపులో మరో బల ప్రదర్శనకు రెడీ అవుతుంది తెలుగుదేశం. సో పార్టీ ఆవిర్భవించాక ఇప్పటిదాకా ఎప్పుడు కడప జిల్లాలో మహానాడు నిర్వహించలేదు. సో అందుకే ఇప్పుడు ఆ జిల్లాను కొల్లగొట్టిన ఊపులో ఈసారి కడపలో మహానాడు పెట్టాలన్నది టీడీపీ అధిష్టానం ప్లాన్. కడప జిల్లాలో మహానాడు నిర్వహించాలని ఇప్పటికే పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంది. కానీ ఇప్పుడు అంతకు మించి అన్న మాటలు వినిపిస్తుండడంతో ఉత్కంఠ రేగుతుంది. మొదట కడపలో మహానాడు నిర్వహణకు స్థల పరిశీలన కూడా చేశారు పార్టీ నాయకులు. కానీ ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి అసలు జగన్ అడ్డా పులివెందులోనే మహానాడు పెడితే ఎలా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారట. అందుకోసం అనువైన స్థలం ఉంటే చెప్పండి అని స్థానిక పార్టీ నేతలకు కూడా సూచించారట. సో ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 7 స్థానాలు దక్కడంతో అదే స్థాయిలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత కూడా ఇచ్చింది. రాయచోటి ఎమ్మెల్యేకి మంత్రి పదవి, కూటమి పార్టీలకు చెందిన మరో 3కి ప్రభుత్వ విప్ పదవులు కూడా దక్కాయి. అలాగే రాయలసీమలోని టీడీపీ కార్యకర్తలకు భరోసా కల్పించాలంటే కడప జిల్లాలో అయితేనే కరెక్ట్ గా ఉంటుందని అనుకున్నారట పార్టీ పెద్దలు. సో అధికారంలో ఉన్నాం, కడప జిల్లాలో నిర్వహించబోతున్నాం, కొడితే గట్టిగానే కొట్టాలన్న టార్గెట్ తో పులివెందుల వైపు దూసుకొస్తున్నట్టు సమాచారం. సో మహానాడు ప్రాంగణం కోసం ఇప్పటికే కడప నగరంలోని 4 అనువైన ప్రాంతాలను పరిశీలించారు జిల్లా నేతలు. సో అధిష్టానానికి కూడా ఆ నివేదికలు పంపారు, ఇక్కడ పెడితే బాగుంటుందని. కానీ వాటితో సంతృప్తి చెందని పార్టీ పెద్దలు పులివెందుల విషయాన్ని కూడా చూడమని చెప్పినట్టు తెలుస్తోంది. కనీ విని ఎరుగని రీతిలో ఇక్కడ పార్టీ పండగ చేసి సత్తా చాటాలని అనుకుంటున్నారు టీడీపీ నేతలు. సో పులివెందులలో గట్టిగా నిర్వహించగలిగితే వైసీపీని ఛాలెంజ్ చేయడంతో పాటు రాయలసీమలోని పార్టీ క్యాడర్లో నైతికంగా స్థైర్యాన్ని నింపవచ్చన్న ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం. అలా ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టాలనుకుంటున్నారట. అందుకే బల ప్రదర్శన వేదికగా కడప నుంచుకోవాలా లేక పులివెందులకు షిఫ్ట్ అవ్వాలా అన్న మీమాంసలో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా వైసీపీ అడ్డాలో తమ సత్తా చాటాలని గట్టిగా భావిస్తుంది టీడీపీ. ఫైనల్ గా కడప అవుతుందా పులివెందులు అవుతుందా? సో డిసైడ్ అవుతారు టీడీపీ నేతలు. సో ఎక్కడ బాగుంటుందని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి మహానగర్.